my dear friends. Welcome to IACE. Welcome to the Hindu Editorial Analysis come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్ 15th నవంబర్కి సంబంధించినటువంటి హిందూ పేపర్కి వచ్చినటువంటి కంటెంట్ ఈరోజు మనం క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, vocabulary, assignment, editorial, రైట్. సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. నిన్న మనం ఏదైతే అసైన్మెంట్ రూపంలో ఇచ్చామో దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. సో అందులో ఏవేవి ఎర్రర్స్ ఉన్నాయో సో కొంతమంది అటెంప్ట్ చేశారు. ఐ అప్రిషియేట్ దోస్ హూ హ్యావ్ attempted the question. Now let's see how to deal with this question, right? So let us get into the details. Yeah, so if we consider the present, right, okay, this one, yeah, this is how we need to solve, right? Let's have a look. Okkar chuddamma. So emantunadu, air pollution in parts of Delhi was 30 times the safety limits prescribed by the World Health Organization, contributed in part by the firecrackers lighted on Sunday night, show figures from the Delhi Pollution Control Committee. This is despite ban on firecrackers in the city. అంటే ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాడు. ఆ ఫ్యాక్ట్ని ఉద్దేశించి మనం 30 times సేఫ్టీ లిమిట్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేసిందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయింది 30 ఎంతలు. ఓకే, ఆ సేఫ్టీ స్టాండర్డ్ని దాటుకుంటూ పోయింది ఎయిర్ పొల్యూషన్ అన్నది. ఓకే, ఇన్ పార్ట్స్ ఆఫ్ ఢిల్లీ అంటున్నాడు, రైట్. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, చూసారా, సేఫ్టీ లిమిట్స్ అంటున్నాడు. లిమిట్స్ నౌన్ కదా, రైట్. సేఫ్టీ లిమిట్స్ అనొచ్చా, సేఫ్ లిమిట్స్ అనొచ్చు. సేఫ్టీ అన్నది నౌన్ కదా, లిమిట్స్ నౌన్ కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్ ఉండాలి. సేఫ్టీ ఈజ్ అ నౌన్, సో ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సేఫ్ టు మేక్ ఇట్ కరెక్ట్. నౌ ఇట్ ఈస్ సేఫ్ లిమిట్స్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ప్రిస్క్రైబ్డ్ బై ద వరల్డ్ హెల్త్, ద వచ్చింది చూసారా, WHO. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్, అంతేనా కదా? యా. మళ్ళీ DPCB, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, ఇక్కడ కూడా ఆర్టికల్ ద వచ్చింది. అంటే ఆర్టికల్ యూసేజ్ని మీరు గమనిస్తూ ఉండాలి. సరిపోయింది చూసారా. అయితే బై ద ఫైర్ క్రాకర్స్ లైటెడ్ అంటున్నాడు. లైటెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? లైటెడ్ అంటే ఇట్ గివ్స్ ద రాంగ్ మీనింగ్. లిట్, ఓకే, లైట్కి V2 ఫామ్ ఏంటి? లిట్, లైటెడ్ కాదు. సో బై ద ఫైర్ క్రాకర్స్ లిట్ ఆన్ సాటర్డే, ఏవైతే ఫైర్ క్రాకర్స్ని కాల్చారో, లిట్ అనే మీనింగ్ రావాలి, బర్న్ట్ అనే మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ లిట్, అక్కడ లైటెడ్ అని రాకూడదు, దట్ ఈస్ ఇన్కరెక్ట్. సో దెర్ ఈస్ డిస్పైట్ బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్, బ్యాన్ తర్వాత ఆన్ అనే ప్రిపోజిషన్ కరెక్టే. సో దీస్ ఆర్ ద టూ ఎర్రర్స్. ఓకే, సో సేఫ్టీని సేఫ్గా మార్చాలి, అలానే లిట్, లైట్ని లిట్గా మార్చాలి. సో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈస్ కంప్లీట్లీ ఎర్రర్ ఫ్రీ. ఎయిర్ పొల్యూషన్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఢిల్లీ అంటే అక్కడక్కడ అని అర్థం. ఇన్ పార్ట్స్ మీన్స్ నాట్ ఎవ్రీవేర్, సమ్వేర్. ఓకే, ర్యాండమ్లీ. ఓకే, రైట్. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి ఎర్రర్స్ అమ్మా ఇవి. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ, రైట్. సో నిన్న నేర్చుకున్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ మనకు స్పోర్ట్స్ కాంటెక్స్లో వచ్చాయి కాబట్టి మనకు కొన్ని ఫ్రేజెస్ కూడా తగిలాయి. సో వాటిని కూడా మీరు హైలైట్ చేసుకొని రాసుకోవాల్సిందిగా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఎప్పుడు వచ్చినా కూడా వీ విల్ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్, కొన్ని కొత్త వర్డ్స్, కొత్త ఫ్రేజెస్. అంటే అంత ఫ్రీక్వెంట్గా మనం వాడని వర్డ్స్, ఫ్రేజెస్ మనకు కనిపిస్తుంటాయి. సో దానివల్ల మనకి ఏంటంటే కొంచెం కొత్తగా నేర్చుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. సో రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి ఆస్పెక్ట్స్ అవి రిపీట్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా, అవే వర్డ్స్ మళ్ళీ వచ్చేస్తుంటాయి. సో మనకి బాగా ఫెమిలియర్ అయిపోతాం. ఓకే, ఆ పర్టికులర్ ఆర్టికల్స్, ఓకే, ఎకానమీ రిలేటెడ్ వొకాబులరీ అంటే మనకి చాలా వరకు వీ గెట్ ఫెమిలియర్ టు దెమ్, రైట్. స్పోర్ట్స్ రిలేటెడ్ అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దోస్ మీనింగ్స్. ఇక్కడ చూసారా, ఎక్సూడ్ అనే వర్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఎక్సూడ్. ఎక్సూడ్ ఇస్ వర్బ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. ఎక్సూడ్ అంటే డిస్ప్లే అనే మీనింగ్ వస్తుంది, రైట్. DISPLAY, ఎక్సూడ్ కాన్ఫిడెన్స్. ద టీమ్ హ్యాస్ ఎక్సూడెడ్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకున్నాం నన్న, గుర్తుందా? సో ఎక్సూడెడ్ అంటే మనకు ఒక రకంగా ప్రదర్శించారు అనే మీనింగ్లో చెప్పుకున్నాం కదా. ఎమిట్, ఎమానేట్. ఓకే, ఎమిట్, ఎమానేట్. సో రేడియేట్ అన్నా, ఎమిట్ అన్నా, ఎమానేట్ అన్నా, డిస్ప్లే అన్నా, ఓకే,
డిస్ప్లే అన్న, ప్రదర్శించారు అనే మీనింగ్ మనకి వస్తుంది, బయటికి చూపించగలగడం. దట్ ఈస్ రేడియేట్. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్టూడ్ ఈస్ బేసిక్లీ ఏంటమ్మా, వర్బ్గా వాడతాం దాన్ని. దట్ ఈస్ ద రైట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ ట్రైస్ట్ అన్నాడు. ట్రైస్ట్ అంటే ఏంటి? ట్రైస్ట్ అంటే మనం అనుకున్నాం కదా, సీక్రెట్ మీటింగ్, ఎస్పెషలీ విత్ అ లవర్. ఒక లవర్ను ఉద్దేశించి మనం, ఒక లవర్తో మనం ఏర్పరచుకున్నటువంటి సీక్రెట్ మీటింగ్ని, రైట్, దట్ ఈస్ యూజువలీ కాల్డ్ ట్రైస్ట్. సో ట్రైస్ట్ విత్ సంథింగ్ అంటే ఆ సీక్రెట్ మీటింగ్. దానికి మనం ఇంకొక వర్డ్ కూడా చెప్పుకోవడం జరిగింది, ర్యాండవూ అనుకున్నాం, గుర్తుందా? ర్యాండవూ ఈజ్ నథింగ్ బట్ మీటింగ్ అనొచ్చు, అపాయింట్మెంట్ అనొచ్చు. ఓకే, మీటింగ్, డేట్, డేటింగ్ అంటాం కదా, డేట్, అపాయింట్మెంట్. సో కలవటానికి దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ర్యాండవూ. సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డాటీ. డాటీ ఈజ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. డాటీ అంటే చాలా ఏమని చెప్పాలి, డిటర్మైండ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వెరీ హై స్పిరిటెడ్ అండ్ దే ఆర్ వెరీ, ఏమని వస్తుంది, బ్రేవ్ అనే మీనింగ్ వస్తుంది. డాంట్లెస్ అనే మీనింగ్ వస్తుంది. సో డాంట్లెస్ అంటే భయపడకుండా బ్రేవ్గా ఉండడం, దట్ ఈస్ డాటీ, DOUGSTY. సో దానికి దగ్గరగా ఉండే వర్డ్ చూడండి, రిజల్యూట్ అని, డిటర్మైండ్ అని చెప్పచ్చు. రిజల్యూట్ ఆర్ డిటర్మైండ్, ఇవన్నీ కూడా సేమ్ యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా కదా. సో డిటర్మైండ్ చాలా పట్టుదలగా ఉండడం. ఇంట్రెపిడ్ అన్నా, రిజల్యూట్ అన్నా, డిటర్మైండ్ అన్నా, ఆల్ మీన్ ద సేమ్. నెక్స్ట్ విల్ట్. విల్ట్ అన్నది ఒక వర్బ్ అమ్మ. సో వాట్ యూ మీన్ బై విల్ట్? విల్ట్ అగెయిన్స్ట్ అనే ప్రిపోజిషన్ని వాడతాం, ఎవరి వల్ల, ఓకే, ఎవరి పైన. సో తడబడ్డం, విల్ట్ అంటే మనం ఏమనుకున్నాం, నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడతాం. సో ఎక్కడైనా విల్ట్ అనే పదం కనిపించిందంటే విచ్ మీన్స్ అక్కడ మనం సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాం, తడబడిపోయాము, సరిగ్గా మనం పర్ఫామ్ చేయలేకపోయాం అనే మీనింగ్లో విల్ట్ అనే పదాన్ని వాడతాం కదా. సో చూడండి, అనేబుల్ టు పర్ఫామ్ ప్రాపర్లీ అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఎక్కడుంది చూడండి, మనకి ఫ్లాప్ అనొచ్చా, ఫ్లాప్ ఆర్ విదర్, డ్రూప్, ఫ్లాప్ ఆర్ విదర్, సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవటం. ఓకే, డ్రూప్ అనొచ్చు. సో బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. Prolific, this is also a positive adjective. Prolific actor, prolific player. రచిన్ రవీంద్ర కదా, యంగ్స్టర్, న్యూజిలాండ్కి చెందినటువంటి రచిన్ రవీంద్ర గురించి డిస్కషన్ అంటే ప్రస్తావిస్తూ మనకి ప్రొలిఫిక్ బ్యాట్స్మెన్, యంగ్ బ్యాట్స్మెన్ అని మనకి ఆ పదం రావడం జరిగింది. సో ప్రొలిఫిక్ బ్యాటర్ అంటే చాలా ప్లెంటీ ఆఫ్, అబండెన్స్ చెప్తాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రొలిఫిక్ యాక్టర్ విత్ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఓకే, సో దాన్నే మనం ఫ్రూట్ఫుల్ అనొచ్చు, ప్రొడక్టివ్ అనొచ్చు, రిచ్, అబండెంట్. ఫ్రూట్ఫుల్, రిచ్, అబండెంట్ కదా. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ప్రొలిఫిక్. ఆప్షన్, F విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రిడెంప్షన్. అక్కడ డబుల్ ఓ కాదమ్మా, సింగిల్ ఓ, REDEMPTION, TIION కాబట్టి ఇది నౌన్. సో రిడెంప్షన్ అంటే అర్థం ఏంటమ్మా, ఇంకా మిగిలింది ఏంటి? సో ప్రాయశ్చిత్తం అనుకున్నాం కదా, మీరు చేసుకున్నటువంటి పాపాలు కానీ దుష్కర్మలు కానీ మీరు దాన్ని పశ్చాత్తాపడటం, దట్ ఈస్ కాల్డ్, దాన్ని మీరు ఎట్లా అయినా సవరించుకోవాలి అని అనుకోవడం, దట్ ఈస్ కాల్డ్ పశ్చాత్తాపం అంటాం తెలుగులో, దట్ ఈస్ అటోన్మెంట్. సో ATONEMENT, అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే ఏంటి? సో వెన్ యూ ఫీల్ సారీ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. ఓకే, దాన్నే రెపరేషన్ అని కూడా అంటాం, రెపరేషన్ ఆర్ కాంపన్సేషన్. రెపరేషన్ కూడా చెప్పచ్చు, అలానే కాంపన్సేషన్. చేసిన తప్పుని ఓకే సరిదిద్దుకోవాలనుకోవడం, దట్ ఈస్ అటోన్మెంట్. క్లియర్? ఆల్ దోస్ ఆర్ నౌన్స్ కదా, MENT, సో నౌన్ సరిపోయింది కదా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్, అంటే ఎస్టర్డే, నిన్నటికి సంబంధించినటువంటి రివిజన్ కదా. సో నౌ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ ఎడిటోరియల్. సో ఈరోజు ఇచ్చినటువంటి ఎడిటోరియల్ ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ ఎడిటోరియల్ టుడే? బ్రిడ్జ్ టు నోవేర్ అన్నాడు. అదేంటది? నోవేర్ అంటే అర్థం ఏంటమ్మా? సో యు ఆర్ డైరెక్షన్లెస్. నోవేర్ అంటే ఎటు వెళ్తున్నామో మనకి గమ్యం తెలియకపోవడం. అయితే బ్రిడ్జ్ ఎందుకు కడతాం మనం జనరల్గా? బ్రిడ్జెస్ టు కనెక్ట్ టు ప్లేసెస్. ఓకే, కొంచెం క్లిష్టతరంగా ఉండేటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవడానికి మనం ఒక సేతుని నిర్మిస్తాం. సేతు ఎందుకు? టు మేక్ ద ప్యాసేజ్ క్లియర్ కదా. సో శ్రీలంక నుంచి రామేశ్వరంకి మనకి సేతు ఎలా అయితే
రామలక్ష్మణులు మనకి హనుమంతుని సుగ్రీవుడి సేనతో హెల్ప్ తీసుకొని సేతుని నిర్మించారు. ఎందుకు? శ్రీలంకను చేరుకోవడానికి. సో వాళ్ళకి గమ్యం ఏంటి? శ్రీలంక. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? బ్రిడ్జ్ టు నోవేర్ అంటున్నాడు. అంటే మనకి దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ డెస్టినేషన్. అంటే మనం ఎటు వెళ్తున్నామో, ఎటువైపు బ్రిడ్జ్ చేస్తున్నామో అన్నది మనకి క్లారిటీ లేదు. సో ఎటు వెళ్తున్నామో మనకి అగమ్య గోచరంగా ఉంది అనే మీనింగ్లో మనకి నోవేర్ అనే పదాన్ని వాడతాం. సో దీని అర్థం అదే. అయితే ఇది ఏ కాంటెక్స్ట్లో అంటున్నాడో చూద్దాం. ఇండియా షుడ్ బి ఫోర్స్ఫుల్ ఇన్ ఆర్టికులేటింగ్ ఇట్స్ పొజిషన్ ఆన్ గాజా. సో గాజాకి సంబంధించినంత వరకు రైట్, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు దానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్లో మనకి ఈ యొక్క ఎడిటోరియల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇండియా షుడ్ బి ఫోర్స్ఫుల్ అంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫోర్స్ఫుల్ అంటే ఏంటి? యూనిట్ టు బి వెరీ ఫర్మ్, అఫర్మేటివ్గా ఉండాలి. ఓకే, నిక్కచ్చిగా ఉండాలి, ఫోర్స్ఫుల్ ఇన్ ఆర్టికులేటింగ్ ఇట్స్ పొజిషన్. అయితే పొజిషన్ అంటే అర్థం ఏంటమ్మా? వైఖరి. సో మన యొక్క వైఖరిని చాలా క్లియర్గా, స్పష్టంగా తెలియజేయాలి. ఏ విషయంలో? గాజా పైన జరుగుతున్నటువంటి అటాక్స్ని నేపథ్యంలో ఇండియా యొక్క టోన్, ఇండియా యొక్క వైఖరి చాలా స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాడు. సో ఇది మనకి మళ్ళీ గాజా, ఇజ్రాయెల్కి గాజాకి జరుగుతున్నటువంటి రైట్ ఆ ఉద్రిక్తతల నేపథ్యంలో మనం ఈరోజు ఆర్టికల్ని చదవబోతున్నాం. సో ఒకసారి దీన్ని మనం జూమ్ అవుట్ చేద్దాం. ప్లీజ్ ట్రై టు గో త్రూ ద ఎంటైర్ ఆర్టికల్ అండ్ దెన్ వి విల్ స్టార్ట్ అవర్ డిస్కషన్. క్లియర్? సో దీన్ని పూర్తిగా చదివే ప్రయత్నం అయితే చేయండి అమ్మా. It is very important that you have to go through the whole article once. Then whatever things we will discuss, that will get into your register in your brain. Right? So 2 weeks after abstaining from a UN General Assembly resolution that called for a ceasefire in the Israeli strikes on Gaza, India voted in favor of 5 of 6 annual draft resolutions at the UNGS 4th committee that criticized Israel for increasing settlements in the occupied territories, was in favor of Palestinians' right to homes and property, and for increasing settlements, and supported the UN Refugee and Work Agency operating in Gaza. చూసారా ఇంత సెంటెన్స్ ఇచ్చాడనమాట. సో యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేశారు కదా కంట్రీస్. సో రెజల్యూషన్ అంటే అర్థం ఏంటమ్మా? సో తీర్మానం అంటాం కదా తెలుగులో, ఆ తీర్మానాన్ని మనం ఇంగ్లీష్లో రెజల్యూషన్ అని అంటాం. సో యుఎన్ జనరల్ అసెంబ్లీలో 2 weeks క్రింద ఏం జరిగింది? ఈ రెజల్యూషన్ అనేది పాస్ చేసింది. అయితే ఆ రెజల్యూషన్లో తీర్మానం పెట్టినప్పుడు మనం అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఆ యుఎన్ అన్నాడు. అబ్స్టైనింగ్ అంటే ఏంటి? వెన్ యు ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్, మీరు దాంట్లో పాలు పంచుకోకపోవటం. సో యు ఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ దట్ ఈస్ కాల్డ్ అబ్స్టైన్. అబ్స్టైన్ అనే వర్బ్తో మనకి ఎప్పుడైనా కూడా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్డ్ అనమాట. అబ్స్టైన్ ఫ్రమ్ సంథింగ్. ఓకే, వెన్ యూఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ సంథింగ్ మీన్స్ యు ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, యూ డోంట్ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, యు ఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్ అవే అనే మీనింగ్ వస్తుంది అబ్స్టైన్ ఫ్రమ్. సో ఆ రెజల్యూషన్కి దూరంగా ఉంది ఇండియా. దట్ కాల్డ్ ఫర్, అయితే ఆ రెజల్యూషన్ ఏమని పిలుపునిచ్చింది? కాల్డ్ ఫర్ అంటే ఏంటి? పిలుపునివ్వడం. సో దేనికి పిలుపునిచ్చింది ఆ తీర్మానం అంట? సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటమ్మా? అంటే కాల్పుల విరమణ అంటాం తెలుగులో. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి హింసని ఆపేసి మళ్ళీ శాంతిని నెలకొల్పజేయాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ పాస్ చేయడం జరిగింది. దానికి ఇండియా దూరంగా ఉంది. సో అది జరిగిన 2 వారాల తర్వాత, ఓకే, ఇన్ ద ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఆన్ గాజా, అంటే ఆ ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఏవైతే జరుగుతున్నాయి గాజా పైన, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు, ఎయిర్ స్ట్రైక్స్, అవి ఆగిపోవాలి, సీజ్ ఫైర్ జరగాలి అని ఏదైతే రెజల్యూషన్ పాస్ చేశారో దానికి దూరంగా ఉంది ఇండియా. అయితే 2 వారాల తర్వాత ఏమైంది? ఇండియా ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ 5 of 6 annual draft resolutions. అయితే ఆ 2 వారాల తర్వాత అలా దూరంగా అంటే ఆ రెజల్యూషన్ పాస్ అయిన 2 వారాల తర్వాత అప్పుడు ఏం జరిగింది? ఇండియా దూరంగా ఉంది కదా. సో 2 వారాల తర్వాత మాత్రం ఇండియా ఏం చేసిందంటే మొత్తం 6 డ్రాఫ్ట్ రెజల్యూషన్స్ ఏవైతే పాస్ అయ్యాయో అందులో ఫేవర్గా, చూసారా, ఓటెడ్ ఇన్ ఫేవర్ అన్నాడు, అంటే అనుకూలంగా ఓట్ చేసింది ఇండియా. మొత్తం ఉన్న 6 యాన్యువల్ డ్రాఫ్ట్ రెజల్యూషన్స్లో 5ంటికి ఓటింగ్లో పార్టిసిపేట్ చేసింది. అది కూడా ఫేవర్గానే పార్టిసిపేట్ చేసింది, ఫేవర్గానే ఓట్ చేసింది ఇండియా అట్ ద యుఎన్జిఎస్ 4th కమిటీ. అయితే ఆ 4th కమిటీ అంటే 4వ కమిటీ
that criticized Israel for increasing settlements in the occupied territories. అంటే ఆల్రెడీ ఆక్యుపై అయినటువంటి భూభాగాల్లో అనవసరమైనటువంటి సెటిల్మెంట్స్ని పెంచుతున్నాయి అన్నట్టుగా ఇజ్రాయెల్ మీద విమర్శలు అయితే అందుకున్నాయి అందరూ. ఆ 4th కమిటీ క్రిటిసైజ్ చేసింది ఇజ్రాయెల్ని. ఓకే, వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాలస్తీనియన్స్ రైట్ టు హోమ్స్ అండ్ ప్రాపర్టీ. పాలస్తీనియన్ యొక్క రైట్, వాళ్ళకు ఉన్నటువంటి హక్కు దేనికోసం అమ్మా, వారికి అంటే హోమ్స్, వారికి ఉన్నటువంటి ఇళ్ళు కావచ్చు, లేదంటే వారికి ఉన్నటువంటి ఆస్తి పైన వారికి కంప్లీట్గా హక్కు ఉంది అన్నట్టుగా వారికి ఫేవర్గానే మనం నిలిచాము. వాజ్ ఇన్ ఫేవర్ అంటే ఇండియా వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాలస్తీనియన్స్ రైట్. సో పాలస్తీనియన్ యొక్క హక్కు, ఎస్పెషల్లీ వాళ్ళకి రైట్ టు హోమ్ అండ్ ప్రాపర్టీ, దానికి సంబంధించి మనం ఫేవర్గానే ఉన్నట్టుగా మనకు తెలిసి వస్తుంది. అండ్ సపోర్టెడ్ ద UN రెఫ్యూజీ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఆపరేటింగ్ ఇన్ గాజా. సో గాజాలో ఆపరేట్ అవుతున్నటువంటి UN రెఫ్యూజీ అండ్ వర్క్స్ ఏజెన్సీ UNRWA, దానికి కూడా మద్దతు ఇస్తుంది ఇండియా అని చెప్తున్నాడు. సో ద అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద votes as routine affirmation of India's traditional policy has only added to the confusion over the government's stand on the crisis. Official explanation of the votes as routine affirmation అంటే ఎప్పట్లానే మేము చేశాము అన్నట్టుగా. ఎఫర్మేషన్ అంటే ఏంటి? స్ట్రాంగ్గా మనం దాన్ని బలంగా వినిపించడం, మన యొక్క గొంతుని వినిపించడం, దాన్ని స్ట్రాంగ్గా చెప్పడాన్ని వి కాల్ ఇట్ as ఎఫర్మేషన్. సో రొటీన్ ఎఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? ఎప్పట్లానే మేము ఓటేస్తున్నందుకు రీజన్ చెప్పాలి కదా. సో ఇక్కడ ఏంటంటే జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్లో మనం ఏదైనా ఓటింగ్లోకి పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎందుకు అంటే మనం ఫేవర్గా ఓటేస్తే ఎందుకు ఫేవర్గా ఓటేస్తామో చెప్పాలి. ఒకవేళ ఫేవర్గా ఓట్ వేయకపోతే ఎందుకు ఓటేయట్లేదు కూడా చెప్పాలి. ఇన్ కేస్ మనం కానీ దూరంగా ఉంటే అబ్స్టైన్ అయితే కూడా, సో వై వీఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఇట్, దానికి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో అదే అక్కడ చెప్తున్నాడు, ద అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఓట్స్ as routine affirmation of India's traditional policy has only added to the confusion of government stand on the crisis. అయితే అది రొటీన్ అని చెప్పడం అన్నది ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడానికి మాత్రం తావిస్తుంది. ఓన్లీ యాడెడ్ టు ద కన్ఫ్యూజన్ అంటున్నాడు. అయితే గవర్నమెంట్ యొక్క, ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షోభం, ఈ స్టాండ్ అన్నాడు చూసారా, స్టాండ్ అంటే వైఖరి, క్రైసిస్ అంటే సంక్షోభం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంక్షోభంలో భారతదేశం యొక్క వైఖరి ఏంటన్నది స్పష్టంగా లేదు. సో మరింత కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుందని చెప్తున్నాడు. ఇట్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్ in the original UNGA resolution in October said that India could not vote for a resolution that did not include an explicit condemnation of October 7 attacks by Hamas. అయితే ఒరిజినల్ UNGA రెజల్యూషన్ ఏదైతే అక్టోబర్లో పాస్ అయిందో అందులో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్ అనే పదం వాడాడు చూసారా. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎందుకు మనం ఓట్ చేయలేదు, ఎందుకు మనం ఓట్ చేసాము, ఫర్గా కానీ ఎగనెస్ట్గా కానీ. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ అని చెప్పడాన్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్ అని అంటాం. సో అందులో ఆ UNGA రెజల్యూషన్ ఎప్పుడైతే అక్టోబర్లో పాస్ అయిందో దానికి వివరణ ఇస్తూ ఇండియా ఏమని చెప్పింది, ఇండియా కుడ్ నాట్ ఓట్ ఫర్ రెజల్యూషన్, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓట్ చేయనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు? బికాస్ ఆ తీర్మానంలో ఏమనుందమ్మా, దట్ డిడ్ నాట్ ఇంక్లూడ్, అయితే అందులో పొందుపరచలేదు. ఏంటి పొందుపరచలేదు? ఎక్స్ప్లిసిట్ కండెమ్నేషన్, అంటే చాలా స్పష్టమైనటువంటి ఖండన. కండెమ్నేషన్ అంటే అర్థం ఏంటి? దాన్ని వ్యతిరేకించడం, తీవ్రంగా ఖండించడాన్నే మనం కండెమ్నేషన్ అంటాం. అయితే దేని ఖండించడం అమ్మా? ఆఫ్ ద అక్టోబర్ 7 అటాక్స్ బై హమాస్. హమాస్ చేసినటువంటి దాడిని ఖండిస్తున్నట్టుగా ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేసి లేదు ఆ పర్టికులర్ రెజల్యూషన్లో. సో అందువల్లనే మేము ఓటింగ్లో పాలు పంచుకోలేదు అని తన ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్లో ఇండియా చెప్పడం జరిగింది. హౌఎవర్, అయినప్పటికీ none of the 6 resolutions, including one in which India abstained, that discusses investigating Israel for rights violations, actually refer to the October 7 attacks. కాకపోతే ఈ 6 రెజల్యూషన్స్ ఏవైతే ఆ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వేటికైతే ఇండియా ఓట్ చేసిందో ఫేవర్గా, రైట్, ఇంక్లూడింగ్ వన్ ఇన్ విచ్ ఇండియా అబ్స్టైన్, ఇండియా ఏదైతే దూరంగా ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే, దట్ డిస్కసెస్ ఇన్వెస్టిగేటింగ్ ఇజ్రాయెల్ ఫర్ రైట్స్ వైలేషన్. అయితే ప్రతిసారి కూడా ఆ 6 రెజల్యూషన్స్లో కూడా ఇజ్రాయెల్నే తప్పుపట్టినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇజ్రాయెల్ మాత్రమే రైట్స్ని వైలేట్ చేస్తున్నట్టుగా అక్కడ డిస్కస్ చేసింది, విచ్ యాక్చువల్లీ రిఫర్ టు అక్టోబర్ 7 అటాక్స్.
సో అక్టోబర్ 7లో జరిగినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇజ్రాయెల్ని తప్పుపట్టినట్లుగానే ఉన్నాయి అని చెప్తున్నాడు. సో అయితే మనం హమామ్ని ఎక్కడ కూడా ఖండించలేదు, ఎక్స్ప్లిసిట్గా వాళ్ళు చేసినటువంటి అటాక్ని ఖండించకపోవడం వల్లే కదా మేము ఓట్ చేయలేదని చెప్తున్నారు. మరి ఎక్కడ చూసుకున్నా కూడా ఇజ్రాయెల్ని తప్పుపడుతున్నారు తప్ప ఎక్కడ కూడా హమాస్ని తప్పు పట్టట్లేదు ఈ 6 రెజల్యూషన్స్లో కూడా. సో అక్టోబర్ 7 దాడికి సంబంధించి అదే చెప్తున్నాడు అక్కడ. దీస్ were instead identical to resolutions that India had voted for before, and neither India nor any other country at the 4th committee deliberations proposed amendments. Okay, సేమ్ అలానే ఉన్నాయంట. ఈ 6 రెజల్యూషన్స్ ఎట్లా ఉన్నాయి, ఐడెంటికల్ అంటే సేమ్, ఎలైక్ అని అంటాం కదా. సో ఎలైక్ టు రెజల్యూషన్స్ ఏవైతే ఈ రెజల్యూషన్స్ పాస్ చేశారో ఇండియా అంతకుముందు ఫర్ బిఫోర్, ఓకే, దేనికైతే అంతకుముందు ఓట్ చేసిందో ఇండియా, సో అటువంటి రెజల్యూషన్స్లానే ఐడెంటికల్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి అని చెప్తున్నాడు. అండ్ నీదర్ ఇండియా నార్ ఎనీ అదర్ కంట్రీ, సో ఇండియానే కాదు వేరే ఏ కంట్రీ కూడా ఈ 4th కమిటీ డెలిబరేషన్స్ అంటే చర్చలు, ఇందాక అన్నాడు కదా అక్కడ 4th కమిటీ అనే పదం వాడాడు, యుఎన్జిఎస్ 4th కమిటీ. సో 4th కమిటీలో జరిగినటువంటి చర్చల్లో ఎక్కడ కూడా సవర్న్ల గురించి వాళ్ళు ఎక్కడ కూడా ప్రపోజల్ చేయలేదు. ఇండియా అనే కాదు వేరే ఏ దేశాలు కూడా ఎటువంటి సవర్న్లని ప్రపోజ్ చేయలేదంట. ఓకే, సో అదే చెప్తున్నాడు. ద ఇజ్రాయలీ ఎన్వాయ్ అంటే ఎవరమ్మా, అంబాసిడర్. వాట్ యూ కాల్ ఎన్వాయ్ అంటే దౌత్యవేత్త అంటాం కదా. సో వారి కంట్రీకి సంబంధించినటువంటి డిప్లొమాట్ని మనం ఎన్వాయ్ అంటాం, ఇజ్రాయెల్ చెందినటువంటి డిప్లొమాట్. ఇన్ఫ్యాక్ట్ డిమాండెడ్ రిజెక్షన్ ఆఫ్ ద యాంటీ ఇజ్రాయెల్ రెజల్యూషన్స్ యాజ్ ది డిడ్ నాట్ కంటైన్ రెఫరెన్సెస్ టు ద కరెంట్ సిచ్యువేషన్. సో అతను డిమాండ్ చేశాడు ఏమని, రిజెక్షన్ ఆఫ్ ద యాంటీ ఇజ్రాయెల్ రెజల్యూషన్స్. సో మీరు పాస్ చేస్తున్నటువంటి ఆ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి అన్నట్టుగా డిమాండ్ చేశాడు. ఎందుకంటే ఎక్కడ కూడా కరెంట్ సిచ్యువేషన్కి రెఫర్ చేస్తున్నట్టుగా లేవు అన్నట్టుగా అతను డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు దాన్ని రిజెక్ట్ చేయాలి, ఎందుకంటే అది యాంటీ ఇజ్రాయెల్ రెజల్యూషన్స్లానే ఉన్నాయి అన్నట్టుగా ఇజ్రాయెల్ చెందినటువంటి అంబాసిడర్ డిమాండ్ చేయడం జరిగింది. క్యూబా ఆర్గ్యూడ్ దట్ ద రెజల్యూషన్స్ వేర్ ఇంపార్టెంట్ టు ఓట్ ఫర్, but that they also did not contain reference to more than 11,000 Palestinians killed, including 4,000 children, and the displaced nearly a million. క్యూబా కూడా ఏమని వాదిస్తుంది, రెజల్యూషన్స్ ఏవైతే ఓటింగ్ కోసం మీరు పెట్టారో అది చాలా ఇంపార్టెంటే, కానీ ప్రాబ్లం ఏంటంటే అందులో కొన్ని రెఫరెన్సెస్ని మీరు ఇంక్లూడ్ చేయలేదు. దే డిడ్ నాట్ కంటైన్ రెఫరెన్సెస్, కొన్ని చాలా ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ని మీరు ఇగ్నోర్ చేసేశారు, మీరు దాన్ని యాడ్ చేయలేదని ఆక్షేపించింది క్యూబా, ఆర్గ్యూ చేసింది. ఓకే, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆర్గ్యూ చేసింది క్యూబా. ఎందుకంటే మోర్ దాన్ 11,000 పాలస్తీనియన్స్ కిల్డ్. సో ఆ విషయాన్ని వాళ్ళు ఎక్కడ కూడా రెజల్యూషన్లో మెన్షన్ చేయలేదు. 11,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలను కోల్పోయారు, అందులో 4,000 మంది చిన్నపిల్లలు కూడా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో దాన్ని ఎక్కడ కూడా రెఫర్ చేయలేదు, ఆ రెజల్యూషన్స్లో ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదు అని చెప్తున్నారు. ఎవరు, క్యూబా ఆక్షేపించింది. అలానే డిస్ప్లేస్ అయిపోయిన వాళ్ళు దగ్గర 10 లక్షల వరకు ఉన్నారు. మిలియన్ అంటే ఎంతమ్మా, సో 10 లక్షల వరకు పాపులేషన్ ఉన్న వాళ్ళు డిస్ప్లేస్ అయిపోయారు, అంటే వారు ఉన్నటువంటి ప్లేసెస్ని వదిలి వేరే ప్లేసెస్కి తరలిపోవటాన్ని వి కాల్ ఇట్ as displaced. ఇండియా డిడ్ నాట్ ప్రపోజ్ అమెండ్మెంట్స్ nor did any Indian diplomat speak, although a lengthier explanation may be expected when the resolutions are put to a vote by the UNGA next month, by which time more of Gaza would have been flattened. అయితే ఏమంటాడంటే ఇండియా అయితే ఎటువంటి సవరణలను అయితే ప్రపోజ్ చేయలేదు, అలానే ఎటువంటి ఏ భారతీయ దౌత్యవేత్త కూడా ఈ సందర్భాన్ని దీని గురించి మాట్లాడలేదంట. నార్ డిడ్ ఎనీ ఇండియన్ డిప్లొమాట్ స్పీక్, ఏ భారతీయ దౌత్యవేత్త కూడా దీనికి సంబంధించి మాట్లాడలేదు. ఓకే, ఇండియా కూడా ఎక్కడ అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేయలేదు. ఆల్దో అ లెందియర్ ఎక్స్ప్లెనేషన్ మే బీ ఎక్స్పెక్టెడ్. అయితే రానున్న రోజుల్లో కొంత సుదీర్ఘమైనటువంటి వివరణ అయితే మనం ఆశించవచ్చు, మే బీ ఎక్స్పెక్టెడ్ వెన్ ద రెజల్యూషన్స్ ఆర్ పుట్ టు ఏ ఓట్ బై ద యుఎన్జిఏ నెక్స్ట్ మంత్. కాకపోతే నెక్స్ట్ మంత్కి ఓటింగ్కి ఎప్పుడైతే పెడుతుందో రెజల్యూషన్స్ని అప్పుడైతే అవకాశం ఉంటుంది కొంచెం సుదీర్ఘంగా వివరణ ఇవ్వటానికి అని చెప్తున్నాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే బై విచ్ టైం మోర్ ఆఫ్ గాజా వుడ్ హ్యావ్ బీన్ ఫ్లాటెండ్, అప్పటికి అంటే గాజా చాలా వరకు నష్టపోతుంది. ఫ్లాటెండ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, మొత్తం అంతా
డిస్ట్రక్షన్కి గురవుతుంది 1 month టైంలో. అప్పటి వరకు మనం వేచి చూస్తే గాజాలా ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. సో ఇంకా 1 month ఆగాలనేటప్పటికీ జరగాల్సినటువంటి మొత్తం ఓకే నష్టం అన్నది వాటిల్తుంది. ఫ్లాటెండ్ అంటే సో డిస్ట్రాయ్ అయిపోతుంది అనే మీనింగ్లో వాడాడు. క్లియర్? At a time when every day counts, New Delhi appears unwilling to exert itself to making a difference. చూసారా న్యూ ఢిల్లీ ఎలా కనిపిస్తుంది? అట్ ఏ టైమ్ వెన్ ఎవ్రీ డే కౌంట్స్. ఏ పరిస్థితుల్లో అయితే ప్రతిరోజు అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందో, సో అటువంటి టైంలో న్యూఢిల్లీ ఎలా ఉంది? అన్విల్లింగ్గా ఉంది. సో అంత అయిష్టంగా ఉంది. అన్విల్లింగ్ అంటే ఏంటి? నాట్ విల్లింగ్ కదా. సో అయిష్టతతో కనిపిస్తుంది. అపియర్స్ అంటే కనిపించడం. సో అట్లా సీమ్స్ అంటాం కదా, సీమ్స్ అన్న అపియర్స్ అన్న అలా కనిపిస్తూ ఉంది. టు ఎగ్జర్ట్ ఇట్ సెల్ఫ్. ఎగ్జర్ట్ అంటే ఫోర్స్. ఎగ్జర్ట్ అంటే ఫోర్స్ ఇట్ సెల్ఫ్. తనను తాను బలవంతంగా ఎగ్జర్ట్ చేయడం, ఫోర్స్ చేయడం. ఇట్ సెల్ఫ్ టు మేకింగ్ ఏ డిఫరెన్స్. సో ఏదో ఒక డిఫరెన్స్ని మనం తేవాలి అన్నట్టుగా ఫోర్స్ చేస్తున్నట్లుగా కనిపించట్లేదు. అన్విల్లింగ్ టు ఫోర్స్ ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నాడు. ట్రూ, ద గవర్నమెంట్ కంటిన్యూస్ టు హోల్డ్ ఇట్స్ ట్రెడిషనల్ స్టాండ్ on support for the Palestinian cause and a two-state solution, which it reaffirmed during the recent India-US 2+2 ministerial meeting. Okay, అయితే the government continues. ప్రభుత్వం ఏం చేస్తుంది? కంటిన్యూ చేస్తుంది టు హోల్డ్ ఇట్స్ ట్రెడిషనల్ స్టాండ్. దానికి ఉన్నటువంటి అంతకు ముందు నుంచిగానే దాని ఉన్నటువంటి వైఖరి. ట్రెడిషనల్ స్టాండ్ అంటే ఏంటి? ఎప్పటి నుంచో దానిపైన ఉన్నటువంటి వైఖరి, ఈ క్రైసిస్ మీద ఉన్నటువంటి వైఖరి ఆన్ సపోర్ట్ ఆఫ్ ద పాలస్తీనియన్ కాజ్. పాలస్తీనియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో సెపరేట్ స్టేట్ని, దానికి మేము మద్దతు తెలుపుతూనే ఉన్నామని ఎప్పటి నుంచో మాకు ఏదైతే ఒపీనియన్ ఉందో, వైఖరి ఉందో దాన్ని మేము కంటిన్యూ చేస్తామన్నది స్పష్టం చేసింది గవర్నమెంట్. అండ్ ఏ 2-state సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్కి పాలస్తీన్కి సో డిఫరెంట్ టెరిటరీస్ అన్నది ఉండాలి అన్నట్టుగా మేము సపోర్ట్ చేస్తున్నామని ఇండియా అన్నది తన యొక్క ఒపీనియన్ని తెలియజేసింది. విచ్ ఎట్ రీఎఫ్ఎమ్డ్ అంటే మళ్ళీ తిరిగి నొక్కి వక్కాణించడం. రీఎఫ్ఎమ్డ్ అంటే తిరిగి మళ్ళీ చెప్పడం, రిపీట్ చేయడం. రీట్రేట్ అంటాం, రీఎఫ్ఎమ్డ్ అంటే మళ్ళీ దాన్ని బలంగా స్పష్టంగా చెప్పగలగడం. ఓకే, అది ఎప్పుడు? రీసెంట్ India-US 2+2 మినిస్ట్రీరియల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. అండ్ దట్ ఇట్ స్టాండ్స్ బై ఇజ్రాయిల్. అలానే మేము ఇజ్రాయిల్కి కూడా సపోర్ట్గా నిలుస్తాము. దట్ ఇట్ స్టాండ్స్ బై అంటే దట్ వి సపోర్ట్ ఇజ్రాయెల్ విత్ జీరో టాలరెన్స్ ఫర్ టెర్రర్ అటాక్స్. అలా చెప్తూనే, ఇజ్రాయెల్కి మేము మద్దతు ఇస్తామని చెప్తూనే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించము. జీరో టాలరెన్స్ అంటే అర్థం ఏంటి? వీఆర్ నాట్ సపోజ్ టు టాలరేట్ ఎనీ సార్ట్ ఆఫ్ టెర్రర్ అటాక్స్. టెర్రర్ అటాక్స్కి సంబంధించి మేము ఏమాత్రం అపేక్షించేది లేదు, ఆక్షేపించేది లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. హౌఎవర్, ఇట్ హ్యాస్ నాట్ జాయిన్డ్ ద కాల్ ఫర్ అ సీజ్ ఫైర్ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ ఆస్క్డ్ ఫర్ అన్ ఎండ్ to the strikes on civilian targets, where Israel claims it is hunting for Hamas fighters and searching for hostages. అయితే ఏదైతే తను చెప్పిందో ఈ టెర్రర్ అటాక్స్కి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమని చెప్పడం అయితే బాగానే ఉంది, కానీ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇట్ హ్యాస్ నాట్ జాయిన్ ద కాల్. సో ఎవరైతే పిలుపిచ్చారో, కాల్ ఫర్ అంటే ఏంటి? పిలుపునివ్వడం. దేనికోసం పిలుపునిచ్చారు? ఇలా ఈ సీజ్ ఫైర్, ఓకే, కాల్పుల విరమణ అని చెప్పుకున్నాం కదా, కాల్పుల విరమణను ఉద్దేశించి ఎక్కడ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఎవరైతే ఈ సీజ్ ఫైర్ చేయాలని ప్రతిపాదించారో దాన్ని మద్దతు ప్రకటిస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఇండియా జాయిన్ కాలేదు, గొంతు కలపలేదు. ఆర్ ఎక్స్ప్లిసిట్లీ ఆస్క్డ్ ఫర్ అండ్, ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్లీ అనే మీనింగ్ వస్తుంది. ఇంప్లిసిట్ అంటే ఇండైరెక్ట్, ఎక్స్ప్లిసిట్ అంటే డైరెక్ట్. సో క్లియర్గా ఈ స్ట్రైక్స్ని ఆపేయాలి. ఎస్పెషల్లీ ఎవరిపైనమ్మా? అనవసరంగా సివిలియన్స్ మీద టార్గెట్స్ ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము ఖండిస్తున్నాము, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎక్కడ కూడా ఇండియా చెప్పలేదు. మీరు టెర్రర్ అటాక్స్కి జీరో టాలరెన్స్ అంటున్నారు, కానీ దీని విషయంలో మాత్రం మీరు ఎక్కడ కూడా ఓకే ఖండించట్లేదు అని చెప్తున్నాడు. ఆస్క్ ఫర్ అన్ ఎండ్ టు ద స్ట్రైక్స్ ఆన్ సివిలియన్ టార్గెట్స్ వేర్ ఇజ్రాయెల్ క్లెయిమ్స్. అయితే ఈ విషయంలో ఇజ్రాయెల్ ఏమని చెప్తుంది? ఇట్ ఈస్ హంటింగ్ ఫర్ హమాస్ ఫైటర్స్. మేము సివిలియన్స్ని దాడి చేయాలన్నది మా ఇంటెన్షన్ కాదు, హమాస్ ఫైటర్స్ని అయితే మేము వదిలే ప్రసక్తే లేదు. సో వాళ్ళని వెంటాడుతున్నాం, వాళ్ళని మేము హంట్ చేస్తున్నాం. హంట్ అంటే వేటాడడం కదా. అండ్ సర్చింగ్ ఫర్ హోస్టేజెస్, ఎవరినైతే బందీలుగా ఉంచారో వాళ్ళని మేము సర్చ్ చేస్తున్నాం అన్నట్టుగా ఇజ్రాయెల్ క్లెయిమ్ చేసుకుంటుంది. నార్ హ్యాజ్ ఇట్ నేమ్డ్ హమాస్ ఫర్ ద టెర్రర్ అటాక్స్, ఓకే,
or changed Indian law as the Israeli ambassador to India called for to designate Hamas as a terror group. అయితే హమాస్ని ఈ టెర్రర్ అటాక్స్కి కారణం హమాస్ అన్నట్టుగా ఎక్కడ కూడా హమాస్ పేరుని ప్రస్తావించలేదు. అలానే ఇజ్రాయలీ అంబాసిడర్ టు ఇండియా, ఓకే, ఇజ్రాయెల్కి చెందినటువంటి దౌత్యవేత్త ఏదైతే ఇండియాకి పిలుపునిచ్చారో ఏమని, హమాస్ను ఒక టెర్రర్ గ్రూప్గా మీరు డెసిగ్నేట్ చేయండి అనేదైతే ఇజ్రాయలీ అంబాసిడర్ ఇండియాకి పిలుపునిచ్చారో దాన్ని కూడా వాళ్ళు టెర్రర్ గ్రూప్గా డెసిగ్నేట్ చేయలేదు అని అంటున్నాడు. ఓకే, మోర్ దాన్ ఏ మంత్ ఆఫ్టర్ ఇజ్రాయెల్స్ రిప్రైజల్స్ బిగాన్. రిప్రైజల్స్ అంటే ఏంటమ్మా, ఎదురు దాడి, ప్రతి దాడి అనుకున్నాం కదా. సో మన మీద అటాక్ చేస్తే మనం తిరిగి వారిపైన దాడి చేయటాన్ని వి కాల్ ఇట్ యాస్ రిప్రైజల్. అదొక నౌన్గా వాడాడు. ఆఫ్టర్ ఇజ్రాయెల్స్ రిప్రైజల్ బిగాన్. సో రిప్రైజల్ ఏదైతే బిగిన్ అయిందో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రిప్రైజల్ మోర్ దెన్ ఏ మంత్, అది గడిచినటువంటి ఒక నెల తర్వాత, ద గవర్నమెంట్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ పొజిషన్ ఆన్ ద కాన్ఫ్లిక్ట్ ఇంక్లూడింగ్ వేర్ ఇఫ్ ఎనీవేర్ ఇండియా కుడ్ ప్లే ఎ రోల్ ఇన్ ఎలివియేటింగ్ ద సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆల్రెడీ 1 month కావస్తుంది కదా ఈ రిప్రైజల్స్ జరిగి కదా. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆలసత్వం వహించడానికి లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ పొజిషన్, దాని యొక్క వైఖరిని స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గొడవల నేపథ్యంలో కాన్ఫ్లిక్ట్ అంటే అక్కడ జరుగుతున్నటువంటి వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క వైఖరిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంక్లూడింగ్ వేర్ ఇఫ్ ఎనీవేర్ ఇండియా కుడ్ ప్లే ఎ రోల్ ఇన్ ఎలివియేటింగ్ ద సిచ్యువేషన్. ఎలివియేటింగ్ అంటే ఏంటి, కొంచెం ఆ పెయిన్ని తగ్గించే ప్రయత్నం చేయడం. ఎలివియేట్ అంటే మీనింగ్ ఏంటి, సో వెన్ యూ రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్, దట్ ఈస్ కాల్డ్ ఎలివియేట్. మిటిగేట్ అని కూడా చెప్తాం. ఎలివేట్ అంటే ఏంటమ్మా, రెడ్యూస్ ద పెయిన్, రెడ్యూస్ ద నెగటివ్ ఎఫెక్ట్, దట్ ఈస్ ఎలివియేట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఏదన్నా పాత్ర పోషించి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయగలమేమో అని మనం ట్రై చేయాలి అని అక్కడ సజెషన్ రూపంలో ఇస్తున్నాడు. ద అప్కమింగ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అండ్ G20 వర్చువల్ సమిట్స్ may present the opportunity to articulate options for the ending the violence, recovering Israeli hostages, as well as post-conflict scenarios for Gaza and Palestinians. Voice of Global South అన్నాడు అంటే అర్థం ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పుకొని సౌత్, గ్లోబల్ సౌత్ని ఉద్దేశించి మనం గ్లోబల్ సౌత్ అని అంటాం. సో గ్లోబ్లో మనకి సౌత్ పోర్షన్స్లో ఎక్కువగా యూ డోంట్ ఫైండ్ డెవలప్డ్ కంట్రీస్, ఆల్ ఆర్ ఈదర్ డెవలపింగ్ ఆర్ అండర్ డెవలప్డ్. సో ఈ గ్లోబల్ సౌత్కి మనం వాయిస్ కాబోతున్నాం. అలానే అప్కమింగ్ అంటే జరగబోయే గ్లోబల్ సౌత్కి మనం వాయిస్ కాబోతున్నాం. అలానే G20 వర్చువల్ సమిట్స్, అది కూడా ఒక ఆపర్చునిటీ, మనకి అవకాశం ఇస్తుంది. ఫర్ వాట్, టు ఆర్టికులేట్ ఆప్షన్స్, మన యొక్క ఒపీనియన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం. ఆర్టికులేట్ అంటే మీనింగ్ ఏంటి, టు క్లియర్లీ ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్. ఓకే, ఫర్ ఎండింగ్ ద వైలెన్స్, ఈ జరుగుతున్నటువంటి హింసని ఆపేయాలి, దీన్ని ఎట్లా అయినా ఆపాలి, దానికి కావాల్సినటువంటి మన దగ్గర ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అన్నది మనం స్పష్టంగా తెలియజేయగలగాలి. రికవరింగ్ ఇజ్రాయలీ హోస్టేజెస్, ఇజ్రాయెల్లో బందీగా ఉన్న వాళ్ళని ఎట్లా అయినా వాళ్ళకి రికవరీ ఇవ్వాలి. ఓకే, దే నీడ్ టు రికవర్ అన్నట్టుగా మనం చెప్పగలగాలి. యాజ్ వెల్ యాజ్ పోస్ట్ కాన్ఫ్లిక్ట్ సినారియోస్ ఫర్ గాజా అండ్ పాలస్తీనియన్స్. సో పోస్ట్ కాన్ఫ్లిక్ట్ సినారియోస్ను కూడా మనం ఉద్దేశించి మన యొక్క ఆప్షన్స్ని ఆర్టికులేట్ చేయాలి ఈ సందర్భాల్లో. ఎక్కడమ్మా, గ్లోబల్ సౌత్, G20 వర్చువల్ సమిట్స్, అవి ముందు రాబోతున్నాయి. సో వాటిని మనం ఒక వేదికలాగా, ఒక అవకాశంగా తీసుకొని మనం దానిపైన స్పష్టంగా మన వైఖరిని తెలియజేయాలి. ఇండియాస్ వాయిస్ వన్స్ నోన్ ఫర్ బీయింగ్ ఫోర్స్ఫుల్ అండ్ బ్యాలెన్స్డ్ ఆన్ సచ్ ఇష్యూస్ మస్ట్ నాట్ బీ రీప్లేస్డ్ బై అన్ ఎక్స్పీడియంట్ సైలెన్స్ అంటాడు. సో జనరల్గా ఇండియాస్ వాయిస్ బాగా దేనికి పాపులర్, వన్స్ నోన్ ఫర్ బీయింగ్ ఫోర్స్ఫుల్ అంటే చాలా స్ట్రాంగ్గా మన వైఖరిని తెలియజేయడంలో మనం చాలా సిద్ధహస్తులం, వన్స్ నోన్. సో కానీ అది ఒకప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళం, మన యొక్క వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేసుకునే వాళ్ళం. మస్ట్ నాట్ బీ రీప్లేస్డ్, అయితే మన ఎక్స్పీడియంట్ సైలెన్స్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా రీప్లేస్ చేయడానికి లేదు అని చెప్తున్నాడు. ఎక్స్పీడియంట్ సైలెన్స్ అనే పదాన్ని అక్కడ వాడాడు. ఎక్స్పీడియంట్ అనేది ఏంటమ్మా, యాడ్జెక్టివ్గా వాడాడు లేదా? ఎస్, ఎక్స్పీడియంట్ని యాడ్జెక్టివ్గా వాడాడు. ఎక్స్పీడియంట్ అంటే ఏంటి, కన్వీనియంట్గా మన అడ్వాంటేజ్ కోసం, ఓకే, మన కన్వీనియన్స్ కోసం, మన అడ్వాంటేజ్ కోసం మనం
సైలెంట్గా ఉండిపోవడానికి అయితే వీల్లేదు అన్నట్టుగా మనకి ఎడిటర్ తన ఒపీనియన్ని క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ అమ్మా. సో ఫ్లిమ్జీ అనే పదం మనకి ఈరోజు కొత్తగా కనిపించింది. ఫ్లిమ్జీ, ఓకే, దిస్ ఈజ్ అన్ adjective. Okay, do we use it in a positive context or negative context? Let us see this. We spent the night in a flimsy wooden hut. Okay, అంటే వెరీ ఈజీగా దాన్ని డిస్ట్రాయ్ చేయగలడం, అంటే అంత స్ట్రాంగ్ కాదు. ఫ్రెజైల్ అనే పదం వాడతాం కదా, వీక్, నాట్ దట్ మచ్ స్ట్రాంగ్, దట్ ఈస్ కాల్డ్ ఫ్లిమ్జీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అ నెగటివ్ కాంటెక్స్ట్. ఫ్రెజైల్, షాడీ, ఇన్సబ్స్టాన్షియల్ ఆల్ ఆర్ యూజ్డ్ ఇన్ వీక్ అని చెప్పడం. ఓకే, అంత స్ట్రాంగ్ కాదు, అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, వెరీ థిన్ ఆర్ ఈజీలీ బ్రోకెన్ ఆర్ డిస్ట్రాయ్, దట్ ఈస్ యువర్ ఫ్లిమ్జీ. నెక్స్ట్ అన్ఫెటర్డ్. ఓకే, అన్ఫెటర్డ్ వర్బ్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు. జనరల్గా ఫెటర్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫెటర్స్ అంటే మనకి సంకెళ్ళు అంటాం కదా, సంకెళ్ళని ఉద్దేశించి మనం ఫెటర్స్ అంటాం. అయితే ఫెటర్స్ అంటే ఎందుకు వాడతాం? సో దట్ విల్ రిస్ట్రిక్ట్ యువర్ మూవ్మెంట్, అంతేనా? సో మనకు సంకెళ్ళు వేయడానికి అర్థం ఏంటి? సో మన యొక్క మూవ్మెంట్ని రిస్ట్రిక్ట్ చేయడం, మన యొక్క ఫ్రీడమ్ని ఆపేయడం. దట్ ఈస్ జనరల్లీ ద ఫంక్షన్ ఆఫ్ ఎ ఫెటర్. సో అన్ఫెటెడ్ అని అంటున్నాడు కదా. సో అన్ఫెటెడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? అన్ఫెటెడ్ అంటే మనకి ఎటువంటి రిస్ట్రైన్ లేకపోవడం, ఎటువంటి కంట్రోల్ కానీ, ఎటువంటి ఓకే చైన్స్ కానీ లేకపోవడం. అన్చైన్ అనొచ్చు, అన్షాకిల్డ్ అనొచ్చు, అన్టైడ్ అనొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్గా మనం వర్బ్గా కానీ యాడ్జెక్టివ్స్గా కానీ వాడచ్చు. నాట్ లిమిటెడ్ బై రూల్స్ ఆర్ ఎనీ అదర్ కంట్రోలింగ్ ఇన్ఫ్లుయెన్స్, మన మీద ఎటువంటి కంట్రోల్ కానీ లిమిటేషన్స్ లేకపోవడాన్ని మనం అన్ఫెటెడ్ అనే పదంతో వాడతాం. పోయిట్స్ ఆర్ అన్ఫెటెడ్ బై ద నార్మల్ రూల్స్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో వారికి ఎటువంటి ఆంక్షలు లేకపోవడం, ఎటువంటి ఆంక్షలు లేకపోవడాన్ని అన్ఫెటెడ్ అనే పదంతో మనం సూచిస్తాం. ఫెటర్స్ అంటే ఆంక్షలు, అన్ఫెటెడ్ అంటే ఆంక్షలు లేకపోవడం. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ ఇంటర్వెన్షన్స్ అంటే జనరల్గా మనకి అది నెగిటివ్ కాంటెక్స్ట్ కాదు, పాజిటివ్లోనే వాడతాం. అంటే మనం ఏదన్నా ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని మెరుగుపరిచే కార్యక్రమాన్ని మనం ఇంటర్వెన్షన్ అని అంటాం. సో మధ్యలో మనం ఎక్కడైతే అవసరమైతే ఇంటర్ఫియర్ అయ్యి పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ ఇంటర్వెన్షన్స్. ఓకే, నౌన్గా వాడతాం జనరల్గా దీన్ని. ఓకే, పాజిటివ్ కాంటెక్స్ట్. సో ఆర్బిట్రేషన్ అనొచ్చు, అంటే మధ్యలో దూరడం. మెడ్లింగ్, ఇన్వాల్వ్మెంట్, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు ఇంటర్వెన్షన్. రిపీటెడ్ ఇంటర్వెన్షన్స్ ఆన్ ద కరెన్సీ మార్కెట్స్ ఫెయిల్ టు ప్రివెంట్ ద కరెన్సీస్ వాల్యూ ఫాలింగ్. ఓకే, కరెన్సీ వాల్యూ పడిపోకుండా మనం కొన్ని చర్యలు తీసుకోవడం, రిపీటెడ్గా తీసుకున్నటువంటి చర్యలు, అది కూడా ఇన్ మిడిల్. చూస్తారా, ఆర్బిట్రేషన్ అంటే ఏంటి? అంటే మధ్యలో మనం ఎప్పుడైతే అవసరం అవుతుందో, పరిస్థితి దిగజారిపోతున్నట్లుగా ఉందో, ఆ టైంలో మనం ఎంటర్ అయ్యి దాన్ని సాల్వ్ చేయగలడం, దట్ ఈస్ ఆర్బిట్రేషన్. మనకి ఆర్బిట్రేటర్ అనే పదం కూడా మనం నేర్చుకున్నాం, గుర్తుందా? ఇఫ్ యూ కెన్ రీకాల్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మనకి ఆర్బిట్రేటర్ అంటే ఏమనుకున్నాం? వన్ హూ సాల్వ్స్ ద డిస్ప్యూట్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ పార్టీస్. సో ఆర్బిట్రేషన్ అంటే ఏంటి? టు సాల్వ్ అ డిస్ప్యూట్. డిస్ప్యూట్ని సాల్వ్ చేయడాన్ని మనం ఆర్బిట్రేషన్ అంటాం. ఆ డిస్ప్యూట్ని సాల్వ్ చేసే వ్యక్తిని మనం ఆర్బిట్రేటర్ అని అంటాం. ఆర్బిట్రేషను, ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేషన్ ఈజ్ abstract noun, arbitrator is your common noun, kada? So the action of becoming intentionally involved in a difficult situation in order to improve it or prevent it from getting worse. అంటే సిచ్యువేషన్ని మరింత దిగజారకుండా లేదంటే దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా మనం ఏమైనా చర్యలు తీసుకోవడం, ఇంటర్ఫియర్ అయ్యి, దాన్నే మనం ఇంటర్వెన్షన్ అంటే పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్. క్లియర్? నెక్స్ట్ ఎక్స్పెడిషన్. ఇందులో మనకి రెండు రకాల యూసేజెస్ ఉన్నాయి. ఎక్స్పెడిషన్ని మనం రెండు రకాలుగా వాడచ్చు. ఓకే, జనరల్గా రెండు నౌన్సే, అంటే రెండు నౌన్స్గా దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఎక్స్పెడైట్ అన్నది దీనికి సంబంధించినటువంటి వర్బ్. ఓకే, సో ఎక్స్పెడిషన్ చూడండి. స్కాట్ డైడ్ వైల్ హీ వాజ్ ఆన్ అన్ ఎక్స్పెడిషన్ అంటే ఒక రకమైనటువంటి అడ్వెంచరస్ జర్నీని ఉద్దేశించి మనం చెప్తాం. టూర్, మిషన్ అనే మీనింగ్ వస్తుంది. ఎక్స్పెడిషన్ అంటే ఒక రకమైనటువంటి విహారయాత్ర అని చెప్పడాన్ని ఎక్స్పెడిషన్ అంటాం. రైట్, వీ విల్ డీల్ విత్ యువర్ ఆర్డర్ విత్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ఎక్స్పెడిషన్ అంటే త్వరితగతిన అంటాం కదా. సో వీలైనంత త్వరగా, ఫాస్ట్గా చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్పెడిషన్. అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి చూసారా, వయాజ్, టూర్, మిషన్ అనే మీనింగ్లో వస్తుంది. స్పీడ్, ఎలాక్రిటీ, ఈ రెండు మీనింగ్ వచ్చే విధంగా కూడా మనం ఎక్స్పెడిషన్ని వాడచ్చు. చాలా త్వరగా, స్విఫ్ట్గా, స్పీడ్గా, ఈ రెండు ఒక కేటగిరీ కిందకు వస్తాయి, ఈ మూడు ఒక కేటగిరీ కిందకు వస్తాయి. మిషన్ కానీ, టూర్ కానీ, వయాజ్ కానీ.
స్పీడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ అండ్ ఆర్గనైజ్డ్ జర్నీ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఏదైతే ఆర్గనైజ్డ్గా ఒక జర్నీని చేస్తామో దాన్నే మనం స్పీడ్, ఆ జర్నీలో మనం స్పీడ్ని ప్రదర్శించగలడాన్నే మనం వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్పెడిషన్. స్పీడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ అనే మీనింగ్ ఉంది, ఆర్గనైజ్డ్ జర్నీ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్ అనే మీనింగ్ కూడా ఉంది. రైట్, నెక్స్ట్ ట్యాంపర్. ట్యాంపర్ అనేది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే వర్బ్. ఫోన్ ట్యాంపర్ చేయడం, ట్యాపింగ్ అది ట్యాపింగ్. ట్యాంపర్ అంటే దేన్నైనా మీరు డ్యామేజ్ చేయడం అనే మీనింగ్లో మనం జనరల్గా ట్యాంపర్ అనే వర్బ్ని వాడతాం. డీఫేస్ అంటే ఉన్నదాన్ని పాడు చేయడం, డ్యామేజ్ అన్న, డీఫేస్ అన్న, ఇంటర్ఫియర్, సో కొంచెం నెగటివ్ కాంటెక్స్లో వాడే పదాలే. టు టచ్ ఆర్ మేక్ చేంజెస్ టు సంథింగ్ దట్ యూ షుడ్ నాట్, యూజువలీ వితౌట్ ఇనఫ్ నాలెడ్జ్ of how it works or when you are trying to damage it. Okay, so touch or make changes something that you should not. ఎక్కడైతే మీరు మార్పులు చేర్పులు చేయకూడదో అక్కడ మీరు మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేయడం, రైట్, అంటే చేయకూడని ప్రదేశాల్లో మీరు దాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయడం. ట్యాంపరింగ్ విత్ పైప్ లైన్స్ కుడ్ రిజల్ట్ ఇన్ రప్చర్స్. రప్చర్స్ అంటే ఏంటి? పగుళ్ళు. ఆర్ ఫైర్స్. ఓకే, రప్చర్స్ ఆర్ ఫైర్స్. ఫిషర్స్ అంటాం కదా, పగుళ్ళు అంటాం కదా, దాన్ని రప్చర్స్ అంటాం. ఓకే, ట్యాంపరింగ్ విత్ పైప్ లైన్స్. సో దాన్ని మనం వదిలేయాలి, దాన్ని అనవసరంగా కెలకూడదు. సో ట్యాంపర్ చేయడం అంటే ఒక రకంగా కెలకడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, అనవసరంగా దాన్ని ఇబ్బంది పెట్టడం, డ్యామేజ్ చేయడం, డీఫేస్ చేయడం అనే మీనింగ్లో వాడతాం. సో దట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. ఇన్క్రిమినేట్, క్రిమినల్. చూసారా, క్రైమ్ కనిపిస్తుంది కదా. సో క్రైమ్ అనే ఒక రూట్ కనిపిస్తుంది ఇక్కడ. క్రైమ్ అనేది సంథింగ్ నెగటివ్ అనే మీనింగే వస్తుంది. ఇన్క్రిమినేట్, చూసారా, ఇంప్లికేట్ అనే పదం వాడాడు, బ్లేమ్ అంటున్నాడు, డెనౌన్స్ అంటున్నాడు, అక్యూజ్ అంటున్నాడు. సో ఎవరినైనా మనం తప్పు చేశారు అనే ఒక ఆరోపణ, నింద వేయటాన్నే వి కాల్ ఇట్ యాజ్ ఇన్క్రిమినేట్. ఇది వర్బ్గా వాడచ్చు. సీక్రెట్ రిపోర్ట్ ఇంక్రిమినేటింగ్ ద కంపెనీ వాజ్ లీక్డ్ లాస్ట్ వీక్. వాళ్ళని తప్పు పడుతూ ఆ కంపెనీ ఇచ్చినటువంటి సీక్రెట్ రిపోర్ట్ అన్నది లీక్ అయింది. టు మేక్ సమ్వన్ సీమ్ గిల్టీ, అతను తప్పు చేశాడు అన్నట్టుగా మనం ప్రొజెక్షన్ చేయడం, చూపించే ప్రయత్నం చేయడం. ఓకే, ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా మనం ప్రొజెక్ట్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఇన్క్రిమినేట్. నెక్స్ట్ ఇంపింజ్. ఇది కూడా అంతే, ఎఫెక్ట్ చేయడం, నెగిటివ్లీ ఇంపాక్ట్ చేయడం అనే కాంటెక్స్ట్లో మనం ఇంపింజ్ అనే వర్బ్ని వాడతాం. ఓకే, సీరియస్లీ ఇంపింజ్ అన్నాడు అంటే సీరియస్లీ ఎఫెక్ట్, సీరియస్లీ ఇంపాక్ట్ ఆన్ ద ఎడ్యుకేషన్ బడ్జెట్. సో తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది స్పెండింగ్ లిమిట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టు హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ సంథింగ్ ఆఫెన్ కాజింగ్ ప్రాబ్లమ్స్ బై లిమిటింగ్ ఇట్ ఇన్ సమ్ వే. సో ఏదో ఒక విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసినట్లుగా ఆ ఎఫెక్ట్ అనేది కనిపించడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఇంపింజ్. ఏఎఫ్ఎఫ్ఈసిటీ, ఇంపాక్ట్. సో అది కూడా నెగటివ్ కాంటెక్స్ట్. చూసారా, ఈ యూసేజ్ నుంచి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సీరియస్లీ ఇంపింజ్ ఆన్ ద ఎడ్యుకేషన్ బడ్జెట్, ఎడ్యుకేషన్ బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడబోతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పాడు. గవర్నమెంట్ స్పెండింగ్ లిమిట్స్. ఓకే, లిమిట్స్ అంటే అక్కడ మనకు ఉన్నటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్, ఎంత స్పెండ్ చేయాలి అనే లిమిట్ ఏదైతే ఉంటుందో సో దాని ఉద్దేశం చెప్పాడు. దట్ ఈస్ ఇంపింజ్. నెక్స్ట్ క్లోనింగ్. క్లోనింగ్ని మనం నౌన్గా వాడతాం. జెరండ్. క్లోనింగ్ అంటే ఏంటి? ఆ ప్రాసెస్. సో వెన్ యూర్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ రెప్లికా ఆఫ్ సమ్వన్, ఎగ్జాక్ట్లీ సేమ్ పర్సన్ని కానీ సేమ్ బ్రీడ్కి చెందినటువంటి యానిమల్ని కానీ మీరు రీప్రొడ్యూస్ చేయడం. ఓకే, అవే జెస్చర్స్తో, అదే ఫిజికల్గా అదే పర్సన్ని కానీ క్రియేచర్ని కానీ మళ్ళీ రీక్రియేట్ చేయడాన్నే, రీప్రొడ్యూస్ చేయడాన్నే వి కాల్ ఇట్ ఎస్ క్లోనింగ్. యానిమల్ హ్యూమన్ క్లోనింగ్. కాపీయింగ్ అనొచ్చు, రీప్రొడ్యూసింగ్ అనొచ్చు, రెప్లికేటింగ్ అనొచ్చు, డూప్లికేటింగ్ అనొచ్చు. అంటే మళ్ళీ జెరాక్స్ కాపీ, ఫ్యాక్సిమిలే అని కూడా అంటాం. సో క్రియేట్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ యానిమల్ బై యూజింగ్ ఇట్ సెల్స్. ఆ సెల్స్ని యూజ్ చేసి మనం అదే ప్లాంట్ని కానీ యానిమల్ని కానీ తిరిగి మళ్ళీ రీక్రియేట్ చేయటం. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ క్లోనింగ్. వినుంటారు ఇది చాలామంది, రైట్. నెక్స్ట్ అసైన్మెంట్. సో రైట్, అసైన్మెంట్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ట్రై టు బీ అలర్ట్. కొంచెం ఎలాక్రిటీతో ఆన్సర్స్ చేయండి అమ్మా, ఇట్స్ మై రిక్వెస్ట్. సో దట్ నాకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకే, స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు కనెక్ట్. సో వారికి ఉపయోగపడే విషయాలు మనం చెప్తున్నాం, వారు దాన్ని వారి అడ్వాంటేజ్కి వారు తీసుకోగలుగుతున్నారని నాకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. ఒకసారి ప్రాపర్గా దీన్ని చదవండి అమ్మా. ద ప్రపోజ్డ్ భారతీయ
Nyaya Sanhita Bill 2023, which seek to replace the British era Indian Penal Code, has increased the number of crimes which can attract the death penalty from 11 and 15, says a parliamentary panel report published last week. This is your question. నేను ఒకసారి పక్కకు తప్పుకుంటా, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే వీడియోని పాజ్ చేసైనా దీని ఆన్సర్స్ అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు మనం హోప్ ఇండియా ఫైనల్స్లోకి వెళ్ళి మనం గుడ్ న్యూస్తో మళ్ళీ మనం అహ్మదాబాద్లో జరగబోయే మ్యాచ్ని మళ్ళీ చూద్దాం. రైట్, ఫింగర్స్ ఆర్ క్రాస్డ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.